వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. సో రెగ్యులర్ గా చేసే వీడియో కాదు, జనరలైజ్డ్ టాపిక్ అంటే జనరలైజ్ ఒక విషయం గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసాను. బయట అయితే వర్క్ జరుగుతుంది, కొద్దిపాటి డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు, ప్లీజ్ దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. బేసిక్ గా ఏంటంటే నిఖిల్ కావ్య అంటే మీరు పూర్తి వీడియో చూడండి. స్టార్టింగ్ లో చూసేసి మళ్ళీ నిఖిల్ కావ్య తీసుకొచ్చిందిరా అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ అయితే పెట్టద్దు. బేసిక్గా నేను నిఖిల్ కావ్య మీద వీడియోస్ చేశాను. అలాగే చాలా ట్రెండింగ్ లో ఉన్న ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయాల గురించి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. బట్ ఏంటంటే నిఖిల్ కావ్య లవ్ చేసుకున్నారు, విడిపోయారు, బ్రేకప్ అయిపోయింది, ఇక కలవరు అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. బట్ ఆ వీడియోలు కూడా నేను చేశాను. సో అయిపోయింది కదా ఆ టాపిక్ ని. వాళ్ళు వదిలేశారు, ఎవరైతే ఈ నిఖిల్ కావ్య ఉందో వాళ్ళిద్దరు కూడా వదిలేశారు. బట్ నేను పెట్టిన వీడియోసే కాకుండా ఇంకా ఈ నిఖిల్ కావ్య మీద వచ్చే వీడియోస్ అప్డేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చూసే వాళ్ళు అక్కడే ఆగిపోయారు అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నేను అన్ని జనరలైజ్డ్ గా వీడియోస్ చేస్తున్నా. బట్ నిఖిల్ కావ్యకు వచ్చిన వ్యూస్ కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కానీ అసలు ఏ వీడియోకి రావన్నమాట. అంటే ఇది మీరు తప్పని నేను చెప్పట్లేదు. బేసిక్ గా ఏంటి అంటే వ్యూస్ ఏది వస్తుంది, నాకుండే సబ్స్క్రైబర్స్ ఏది ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, ఏదో జనరలైజ్ ఈ రోజు శర్మిష్ట ఆ అమ్మాయి గురించి పెట్టాను, దానికి వ్యూస్ రాలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అదే నేను నిఖిల్ కావ్య గురించి ఇంకొక వీడియో పెట్టాను, దాంట్లో కామెంట్ సెక్షన్ లో చాలా మంది కాకుండా కొద్దిగా గొప్ప రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ కూడా కామెంట్ చేస్తున్నారు. దాని వరకు నేను చాలా హ్యాపీ అనమాట. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఈ నిఖిల్ కావ్య గురించి వీళ్ళకి ఇంత బాగా ఎలా తెలుసబ్బా, ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తారు. ఇన్ఫాక్ట్ నేను చెప్పిన వీడియోలో తప్పున్నా కామెంట్ సెక్షన్ లో వేరే వాళ్ళు ఏదైనా తప్పుగా కామెంట్ చేసినా కానీ ఇది కాదు, నిఖిల్ ఇది, కావ్య ఇది, నిఖిల్ కావ్య మళ్ళీ కూడా కలుస్తారు, నిఖిల్ యష్మి లవర్స్ కాదు ఫ్రెండ్స్ అని చాలా చాలా చెప్తారు. బట్ ఇవన్నీ చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా వీళ్ళ గురించి తెలుసుకుంటున్నారా అనిపిస్తుంది. బట్ కదా దేనికైతే వ్యూస్ వస్తున్నాయో, దేనికైతే నాకు వాచ్ అవర్స్ వస్తున్నాయో అలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటది. సో అలాంటప్పుడు నేను ఈ వీడియోస్ చేసి పెడుతుంటే మాత్రం నీకేం కంటెంట్ దొరకలేదా, ఇంకేం లేదా, ఎప్పుడు ఎందుకు వీళ్ళ మీదే పడి ఏడుస్తావు, అసలు ఎందుకు ఈ చెత్త టాపిక్ అంటారు. నిజమే, ఇది అసలు యూస్లెస్ టాపిక్ అనమాట. వాళ్ళు ఎవరో లవ్ చేసుకుంటే మనకెందుకు, విడిపోతే మనకెందుకు, ఇంకొకరితో ఊరేగితే మనకెందుకు, మనకేమన్నా పైసా నాలెడ్జ్ ఇచ్చేదా అంటే అస్సలు కాదు. కానీ ఇలాంటివి చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నదే నేను చేస్తాను కదా. బట్ నేను చేసినప్పుడు మాత్రం నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనమాట. సో ఇన్ఫాక్ట్ అది మీ అభిప్రాయం, మీరు నెగిటివ్ గా కామెంట్ చేశారని చెప్పేసుకొని నేనేం అనుకోను. కాకపోతే ఏంటంటే ఎందుకు ఇదంతా, ఇది కాకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి కదా మన సొసైటీలో, వాటిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించో, భయ్యా సన్నీ యాదవ్ గురించో, శర్మిష్ట గురించో ఏదో పెట్టాను. సో నేను ఈ పెట్టిన దాంట్లోనే ఏదో ఒకటి తప్పుగా మాట్లాడుండొచ్చు, లేదా నాకు తెలియదు ఏదో ఇన్ఫర్మేషన్ మీలో కూడా చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఈ నిఖిల్ కావ్య గురించి ఇంత తెలుసు అంటే మీకు ఇక బయట జరిగే వాటిలో ఇంకా అమ్మ బొచ్చ బోల్డ్ తెలిసి ఉంటది. సో అలాంటివి చెప్పొచ్చు కదా. సో దట్ మీరు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటది, నేను మీకు నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటది అని నా ఫీలింగ్. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఉద్దేశించి నేను అసలు చెప్పట్లేదు, జనరలైజ్డ్ గా చెప్తున్నాను అనమాట. రోజు ఒక నిఖిల్ కావ్య వీడియో పెట్టినా కూడా ఖచ్చితంగా నాకు ఎట్లేదైనా ఒక 100 వాచ్ అవర్స్ వస్తాయి. బట్ నేను పెట్టాలనుకోవట్లేదు. ఎందుకు అంటే అది యూస్లెస్. నాకు ఆ వాచ్ అవర్స్ వచ్చినా పెద్ద యూజ్ ఉండదు, చూసినా మీకు పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో అందుకని మన చుట్టూరు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. సో ఖచ్చితంగా చూడమని నేను చెప్పను, కానీ నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ ఏ విధంగా రీచ్ అవుతున్నాయి, ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ చేస్తాను. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో మళ్ళీ ఎవ్వరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఇంకో విషయం ఏంటి అంటే ఒక కామెంట్ సెక్షన్ లో వస్తుంది, నిఖిల్ యష్మి లవర్స్ కాదు, అసలు నిఖిల్ వాళ్ళమ్మ యష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు, ఎందుకంటే యష్మి ఫుల్ డ్రింకర్ అంట. నాకు ఈ విషయం మీద అస్సలు తెలీదు నిజంగా. కామెంట్ సెక్షన్ లో చూసినంత వరకు అరే ఎవరు తాగుతారు, ఎవరే తింటారు అని ఇంత దూరం తెలుసుకున్నారంటే మీరు వెరీ గ్రేట్ అబ్బా. అసలు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు నాకు పేరు తెలియదు, కానీ నిజంగా అయితే నేనే నిజంగా చెప్తున్నాను. ఇదంతా పక్కన పెడితే మనం ప్రేమించాలన్నా, మన లైఫ్ లో ఒకరు ఎంటర్ అవ్వాలన్నా ఇలాంటివన్నీ రీజన్ కాదు. ఇంకొకరు కామెంట్ పెట్టారు, మనం అనుకున్నది కదా ఆల్రెడీ డిసైడింగ్ ఫ్యాక్ట్ ఉంటది, మనం అనుకున్నది జరగకపోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయనిదే జరగచ్చు అని నేనైతే దీనికి 100% ఏకీభవిస్తానమాట. ఏమో మనకు తెలియదు, ఒకవేళ నిఖిలే యష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చేమో, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఎంతమంది మంచి ఫ్రెండ్స్, మంచి లైఫ్ పార్ట్నర్స్ గా మారిన వాళ్ళు లేరు, ఉన్నారు కదా. సో ఛాన్సెస్ ఉంది. దానికి మనం కుదరదు వీళ్ళు ఫ్రెండ్సే అని చెప్పడానికి నేనెవరు, మీరెవరు. సో అదంతా ఏం జరగాలనుకుంటారా
అదే జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. సో ఇంతకుమించి ఇంకే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.